గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. యాంటీ హిందూ ఎజెండాను అమలు చేయడంలో తమిళనాడు ప్రభుత్వం ఎప్పుడు ముందే ఉంటుంది. ఈ విమర్శలు గతంలో చాలాసార్లు మనం విన్నాం, చూసాం. అయితే మరోసారి అలాంటి ప్రభుత్వమే, అలాంటి ప్రయత్నమే చేస్తోంది స్టాలిన్ సర్కార్. ఇప్పుడు ఎందుకు మనం స్టాలిన్ సర్కార్ గురించి మాట్లాడుకుంటున్నామంటే, ఒక ఏకసభ్య కమిటీని ఒకటి నియమించడం జరిగింది. ప్రభుత్వ స్కూళ్ళలో, తమిళనాడు రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ళలో ఇక మీదట ఎవరు కూడా, విద్యార్థులు ఎవరు కూడా నుదుటున తిలకధారణ చేయకూడదు, బొట్టు పెట్టుకోకూడదు, అలాగే చేతికి దారాలు కట్టడం కానీ ఇలాంటివి ఏవీ చేయకూడదు. దానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నటువంటి కారణం ఏంటంటే, ప్రభుత్వ స్కూళ్ళలో క్యాస్టిజం అనేది ఎక్కడా ఉండకూడదు, కుల వివక్ష ఉండకూడదు, కుల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడం కోసం, ప్రక్షాళన చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇది అతి త్వరలోనే ఈ యొక్క నిబంధనను ప్రభుత్వ స్కూళ్ళలో అమలు చేయబోతోంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి హిందూ సంఘాలు. అది విహెచ్పి లాంటి సంస్థలు, బజరంగ్ దళ్ కానీ, బీజేపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. అసలు ఈ నిర్ణయం వెనక ఉద్దేశం ఏంటి? స్టాలిన్ సర్కార్ ఎందుకు అమలు చేయాలనుకుంటోంది? సనాతన ధర్మాన్ని పూర్తిగా నిర్మూలించాలి, అప్పుడే సమాజం బాగుంటుందని వ్యాఖ్యలు చేసినటువంటి కొద్ది రోజుల కిందట ఉదయనిధి స్టాలిన్ మాట్లాడినటువంటి మాటలు మనం ఎప్పటికీ కూడా మర్చిపోలేం. సో ఆ దిశగా స్టాలిన్ సర్కార్ అడుగులు వేస్తోందా అనేటువంటి ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమవుతాయి. లెట్స్ డిస్కస్ ఈ అంశానికి సంబంధించి ఏం జరిగేటువంటి అవకాశం ఉంది, ఈ నిర్ణయాన్ని మనం వెనక్కి తీసుకునేటువంటి అవకాశం ఏమైనా ఉందా, బీజేపీ కానీ లేకపోతే విహెచ్పి లాంటి సంస్థలు తీసుకొస్తున్నటువంటి ఒత్తిడికి ఏమైనా తలొగ్గే అవకాశం ఉందా? కాసేపు మాట్లాడదాం. నాతో పాటు ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు శ్రీనివాస బంగారయ్య శర్మ గారు, ఆర్ష విద్యా తపస్వి, అలాగే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. మరి కాసేపట్లో వెంకటేశ్వరరాజు గారు, విహెచ్పి రాష్ట్ర నాయకులు కూడా నాతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా బంగారయ్య శర్మ గారు, నమస్తే. నమస్తే అండి. శర్మ గారు, ముందుగా ఈ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని, ఈ ఇనిషియేటివ్ని మీరు ఎలా చూస్తారు? ఒక్క ముక్కలో చెప్పాలి అంటే, కాన్స్టిట్యూషన్ స్ఫూర్తికి ఇది విరుద్ధం అండి. ఇట్ ఈస్ అన్ యాంటీ కాన్స్టిట్యూషనల్ స్టేట్మెంట్. మన రాజ్యాంగాన్ని ధిక్కరించేటటువంటిది. కారణము, తిలకం కానీ, చేతికి కట్టుకునేటువంటి రక్ష తాడు కానీ, ఈ రెండు ఎప్పుడు క్యాస్ట్ను సూచించవు. ఇవి మన యొక్క సంపూర్ణమైన సమగ్రమైన మతాన్నే కానీ కులాన్ని సూచించదు. అవును. కాబట్టి మతాన్ని సూచించేది బ్యాన్ చేయడానికి వాళ్ళకి హక్కు లేదు. ఏమండి, బొట్టు ఫలానా వాళ్లే పెట్టుకుంటారు ఈ ధర్మంలో, చేతికి రక్ష ఫలానా కులం వాళ్లే కట్టుకుంటారు అని ఎప్పుడూ లేదు, ఎక్కడా లేదు. కాబట్టి ఇది ఆర్టికల్ 25ని డైరెక్ట్గా వాళ్ళు దాన్ని పక్కన పెట్టి మరీ ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టికల్ 25 మనకేం చెప్తుంది? కాన్స్టిట్యూషన్ ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ రిలీజియన్ చెప్తుంది. ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ రిలీజియన్లో మతము ఎవడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, దాన్ని ఆపడానికి వీలే లేదు. తర్వాత ఇందులో ఒక డబుల్ స్టాండర్డ్స్ కనిపిస్తున్నాయి మనకి. ఏంటి డబుల్ స్టాండర్డ్ అటాక్ అంటే, ఇప్పుడు వేసినటువంటి కమిటీలో ఏ క్రిస్టియన్ కి కానీ, ఏ ఇస్లాం కి సంబంధించినటువంటిది కానీ ఎక్కడా అప్లికబుల్ అని రాయలేదు. ఇది ఏకసభ్య కమిటీ, చంద్రు కమిటీ ఏకసభ్య కమిటీలో కూడా ఇప్పుడు హిజాబ్ గురించి మాట్లాడాలి, అది ఎక్కడా లేదు. 10 సూత్రాలలో బొట్టుంది కానీ, చేతికి పెట్టుకునేది ఉంది కానీ, తర్వాత టర్బ్యులెన్ కట్టుకోవడం అనేటటువంటి దాని మీద కూడా వాళ్ళు ఏమీ రాయలేదు. ఒక క్రాస్ వేసుకొని రాకూడదు, చెవులకు ఎక్కడ క్రాస్ పెట్టుకోకూడదు, ఇలాంటివి కూడా వాళ్ళు ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఎక్స్క్లూజివ్ గా హిందూ ధర్మం మీదే అటాక్ చేయడం కోసం వాళ్ళు ఇచ్చినటువంటిది చూడండి. స్టూడెంట్స్ ఆర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ వేరింగ్ కలర్డ్ రిస్ట్ బ్యాండ్స్, రింగ్స్ ఆర్ ఫోర్ హెడ్ మార్క్స్, తిలక్. ఈ మూడే చెప్పారు. ఏ హిజాబ్ రాదా అందులోకి? కాబట్టి ఇది అబ్సల్యూట్లీ చాలా భయంకరమైనటువంటి
లోతుల్లో కుట్రతో కూడినటువంటి వ్యవహారం. ఈ డబుల్ స్టాండర్డ్స్ లో ఎప్పుడైతే మీరు ఒక్క హిందూ మతానికి ఉన్నటువంటి వాటి మీద పెట్టారో ఆర్టికల్ 14ని అది పూర్తిగా తీసి పక్కన పెడుతుంది. బికాస్ రైట్ టు ఈక్వాలిటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఈ రైట్ టు ఈక్వాలిటీ నుంచి హిందూ ధర్మాన్ని మనం పక్కన పెట్టినట్టు. అవును. ఎంత దారుణమైన కుట్ర చూడండి. కేవలం ఉదయనిధి ఛాలెంజ్ మీరు చెప్పినట్టుగా అసలు డెంగ్యూ, మలేరియా అండ్ కరోనా తోటి కంపేర్ చేస్తూ అవును ఈ పర్టికులర్ ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలి అన్నాడు. ఆ ఎరాడికేషన్ భాగంలో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి కుట్ర, ఈ కుట్ర కోణాన్ని నిర్ద్వంద్వంగా ఖండించాలి, నిస్సంకోచంగా. ఇప్పుడు ఒక్కసారి పార్టీ గెలిచిన తర్వాత రైట్ టు ఈక్వాలిటీ పోతుంది. ఎప్పుడైతే చీఫ్ మినిస్టర్లు వీళ్ళు డిఎంకే ముద్రల దగ్గర కూర్చొని వాళ్ళు డిఎంకే ఫ్లాగ్స్ పెట్టుకొని ప్రచారానికి వెళ్ళి జనం లోపల, అంటే ఏఐఏడిఎంకేకి బీజేపీ వాళ్ళకి వాళ్ళు ఏమి చేయరా పథకాల్లో? మరి ఆ చీఫ్ మినిస్టర్ వెళ్ళినప్పుడు ఓన్లీ డిఎంకే గుర్తులు ఎందుకు ఉంటున్నాయి ఆ సభల్లో, ఆ జెండాల్లో? ఫస్ట్ అవి బ్యాన్ చేయాలి. స్కూల్ చుట్టూతో ఎక్కడ ఎప్పుడు పార్టీస్ పెట్టడానికి వీలు లేదు, అవి బ్యాన్ చేయాలి. అది ప్రోగ్రెసివ్ వే ఆఫ్ థింకింగ్. దీని మీద ఎవరు అక్కడ ఎవరైనా కేసు వేయలేరంటారా? కోర్టులను అప్రోచ్ అయితే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఖచ్చితంగా కేసులు పడతాయండి, కేసులు కూడా వేసి తీరుతారు. కానీ ఈ డబుల్ స్టాండర్డ్స్ మాత్రం అత్యంత దుర్మార్గము, హేయమైనటువంటి చర్య. ముందు మనం డిఎంకే గుర్తుని బ్యాన్ చేయాలి. ఒక్కసారి గెలిచిన తర్వాత ఈ డెమోక్రటిక్ కంట్రీలో జనాలందరినీ ఒకటేలాగా చూడాల్సిన ముఖ్యమంత్రి కేవలం తన పార్టీ గుర్తుల్నే పెట్టుకొని తిరగడము, ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్. ఆ పనులని మనం ఖండించాలి. ఒకవేళ కమిటీ వేస్తే ఆ ఏకసభ్య కమిటీ చంద్రుడు లాంటి వాళ్ళతోటి ఇలాంటి వాటి మీద వేయించి వాటిల్ని తీయించాలి. క్రిస్టియన్ ఇస్లాం ఏమో మీ జాగీరా, ఇదా? జనాలు చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తారు. ఇలాంటి డెసిషన్ కొంచెం ముందు తీసుకొని ఉంటే ఇంకా దారుణంగా ఉండుండేది. పర్సంటేజ్ ఇప్పటికే ఓట్లది పెరుగుతూ ఉంది. యాంటీ డిఎంకేకి సంబంధించినటువంటి ఓటింగ్ సెక్టార్ లో ఓట్ల శాతంలో మార్పు వస్తోంది. ఇది ఇంకా పరాకాష్ఠకి దారితీసి ప్రభుత్వం అనేదే లేకుండా పోయేటటువంటి దుస్థితి వచ్చేటటువంటి అవకాశం ఉంది. చేస్తే అందరికీ సమానమైన న్యాయం ఉండాలి. ఇంకా మాట్లాడితే దీన్ని హిపోక్రసీ అన్నారు. తమిళనాడు గవర్నమెంట్ హిపోక్రసీ. ఎలా హిపోక్రసీ? ఇప్పటికే పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ లో మొత్తము భారతదేశం అంతా 50% ఉంటే రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ లో తమిళనాడు 69% ఇంప్లిమెంటేషన్ తీసుకున్నారు. రిజర్వేషన్ ఏ బేస్ మీద ఇస్తారండి? క్యాస్ట్ బేస్ మీద ఇస్తారు. వాడి పుట్టుక నుంచి క్యాస్ట్ ని నువ్వు అక్కడ నేర్పించి స్కూళ్లలో రిజర్వేషన్ ని బట్టి సీట్లు ఇస్తూ, కాలేజీల్లో రిజర్వేషన్ ని బట్టి సీట్లు ఇస్తూ మాకు మాత్రం ఇది పనికిరాదు. ఈ స్టేట్మెంట్ అబ్సల్యూట్లీ హాస్యాస్పదంగా ఆ గవర్నమెంట్ ని చూసి నవ్వుకుండే విధంగా ఉంది. ఒకవేళ గనక వాళ్ళు సమన్యాయం అందరికి చెయ్యాలి అంటే ఈ 69% రిజర్వేషన్ ఏదైతే పెట్టారో అసలు రిజర్వేషన్లను ఎత్తేసేయాలి. ఓన్లీ బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్, ఆర్థికంగా ఉన్నవాడు, ఆర్థికంగా లేనివాడు, ఈ రెండు సిస్టమ్స్ ని మాత్రమే పెట్టుకొని కనుక ముందరికి వెళ్తే డెఫినెట్ గా దానికి సంబంధించినటువంటి ఫలము, దానికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ అందరూ కూడా ఆస్వాదించడం జరుగుతుంది. రీసెంట్ గానే ఒక నిర్ణయం వచ్చింది, మీరు కూడా చూసే ఉంటారు. బీహార్లో హైకోర్టు తీర్పిచ్చింది. 65% ఉన్నటువంటి రిజర్వేషన్లని అది చెల్లదు అంటూ తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. అవును, అసలు అలాంటి తీర్పులు ఇక్కడ కూడా రావాలండి. తమిళనాడు మొత్తం హిందూ ధర్మాన్ని ఎడాడికేట్ చేయడంలో ఫస్ట్ ఉంటున్నటువంటి స్టేట్ తమిళనాడు, నెక్స్ట్ కేరళ. ఈ రెండు స్టేట్స్ లో చాలా దారుణమైనటువంటి స్థితి. అట్లాగే తెలుగు భాషకి మొన్నటిదాకా ఆంధ్ర రాష్ట్రంలో దారుణమైన పరిస్థితి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ని
జనం కొంచెం కీన్గా అబ్జర్వ్ చేసుకొని, నాకు తెలిసి బొట్టు పెట్టుకునే జనము తెలుగునాట కంటే కూడా తమిళనాటే ఎక్కువ. ఆటో నడిపే వాళ్ళ దగ్గర నుంచి, సామాన్యమైనటువంటి వాళ్ళ దగ్గర నుంచి అందరూ కూడా తిలకధారణని, బొట్టుని చాలా ప్రాధాన్యత ఇచ్చేటటువంటి స్టేట్ తమిళనాడు. అలాంటి తమిళనాడులో ఈ చిన్న వయసు నుంచే బొట్టు అనేటటువంటి ఆచారాన్ని పూర్తిగా తీసేయడానికి వేస్తున్నటువంటి అడుగులు. బొట్టు ఎలా క్యాస్ట్ సిస్టమ్ ని సూచిస్తుంది, ఇది ఎవరైనా చెప్పగలరా? ఒకవేళ ఒక క్యాస్ట్ ని బొట్టు సూచించిందే అనుకుందాం, మీరు క్యాస్ట్ సిస్టమ్ ని, ఆ పేరుని ఎరాడికేట్ చేసేయండి, ఈ బొట్టుని ఎరాడికేట్ చేసి మీరేం సాధిస్తున్నారు? క్యాస్ట్కి తిలకధారణకి సంబంధం లేదు. ఫస్ట్ ఏమాత్రం సంబంధం. ఒకవేళ పోనీ ఉంది ఒక చోట అరచోట అని మీరు చెప్పాలనుకున్నా, అంటే ఆ క్యాస్ట్ ని మనగడలో లేకుండా చేస్తారా? ఆ క్యాస్ట్ కు ఉన్నటువంటి ఆచార వ్యవహారాలని మనుగడలో లేకుండా చేస్తారా? దానివల్ల ఎక్కడైనా వివక్షకు గురవుతున్నారా? ఇప్పుడు బొట్టు పెట్టుకొని ఒక క్యాస్ట్ వాడు ఎవడైనా వెళ్తే వివక్షకు ఏమైనా గురవుతోందా? వాళ్ళు చెప్తున్నటువంటి కారణం ఏంటంటే శర్మ గారు, ఏదో 1-2 నెలల కిందట తమిళనాడులోనే ఏదో ఒక చోట ఒక సంఘటన జరిగింది. 2 యువకులను మరొక కులానికి, అగ్రవర్ణాలకు చెందినటువంటి వాళ్ళు దాడి చేసి వాళ్ళ మీద అటాక్ చేసి మేము వాళ్ళకి గాయాలయ్యో చనిపోవడం జరిగింది. ఆ సంఘటనని ఉటంకిస్తూ దాన్ని బేస్ చేసుకుని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదంటే కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. నేను చెప్పేది అదే అండి. కొన్ని కోట్ల మంది జనాభా ఉన్నటువంటి తమిళనాడులో ఫస్ట్ అది పోలీస్ ఫెయిల్యూర్, సెకండ్ అక్కడ ఉండే జనాల యొక్క ఫెయిల్యూర్ తప్ప బొట్టేదో చేసింది, చేతికి ఉండేటటువంటి రక్ష ఏదో చేసింది అనేటటువంటిది తప్ప. అది ఎందుకు? ఆ బొట్టు ఇప్పుడు కొట్టినటువంటి కులం వాళ్ళైనా, తన్నులు తిన్నటువంటి కులమైనా ఇద్దరూ పెట్టుకునేటటువంటిదే. చేతికి రక్ష, అది ఇద్దరి మధ్యలో వేరేగా జరిగినటువంటి గొడవని దాన్ని ఏదో కులాల ప్రాతిపదికన తీసుకొని వచ్చి పోర్ట్రేట్ చేస్తున్నటువంటి తమిళనాడు ప్రభుత్వ కుట్ర ఇది. ఆ కోణాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నారు వాళ్ళు. ఎందుకు అంటే బొట్టు ఎవరైనా పెట్టుకోవచ్చు అండి. క్రిస్టియన్స్ కూడా, మీకు తెలుసో తెలీదో, అక్కడ కేరళ ప్రాంతంలో కొబ్బరి ఆకుని కాల్చి అది నల్లబొట్టు పెట్టుకుంటారు. కొన్ని ప్రొటెస్టెంట్స్ కి సంబంధించినటువంటి వాళ్ళు లేదా కాథలిక్ వర్గాలు, వాళ్ళకి ఆచారం ఉంది. కాబట్టి అదేదో దాన్ని ఒక యూనివర్సల్ థింగ్ అని తీసుకొని వచ్చి, నేను సైంటిఫిక్ డేటా రీసెర్చ్ చేశానండి, ఈ సైంటిఫిక్ డేటాలో బొట్టు పెట్టుకోవడం వల్ల ఈ ప్రయోజనాలు ఉన్నాయి అని ఇవాళ కోర్టుకి తీసుకొని వెళ్ళి బొట్టు వల్ల సైంటిఫిక్ ప్రయోజనాలు ఉన్నాయని రుజువు చేసి తక్షణమే అసలు మిగతా అందరికి కూడా బొట్టు పెట్టుకునే రూల్ తేవాలి. అలాంటి యాంగిల్లో హిందువులందరూ వాళ్ళ యొక్క వాదోపవాదాలను ప్రజెంట్ చేసేటువంటి స్థితికి రావాలి. అన్ఫార్చునేట్లీ సెక్యులర్ హిందూస్ ఎక్కువైపోతున్నారు. ఎవడు పట్టించుకునేటువంటి నాథుడు, ఇదేదో హిందూ ధర్మం అంటే అనామకమైనటువంటి ధర్మము అనే ఆలోచన విధానాన్ని ఇప్పటికే స్కూళ్లలో పెంచారు. మన చిన్నప్పటి నుంచే మిషనరీస్ లో నుంచి ఈ గాజులు వేసుకోవడం, బొట్టు పెట్టుకోవడం, అయ్యప్ప మాలలు వేసుకొని నానివ్వకుండా ఉండడం, ఇట్లాంటివన్నీ బ్యాన్ చేశారు. ఇప్పుడు ఇక గవర్నమెంటే డైరెక్ట్ గా మిషనరీ స్కూల్ కింద మారిపోతుంది. కాబట్టి గవర్నమెంట్స్ ఇట్లా మిషనరీ స్కూల్స్ కింద మారడం అనేది చాలా ప్రాబ్లం. తర్వాత ఇంప్లిమెంటేషన్ లో కూడా వీళ్ళు చెప్పిన దాంట్లో చాలా ప్రాబ్లం ఉంటుంది. ఇంప్లిమెంటేషన్, ఇన్సూరెన్స్ ఆఫ్ కంప్లయన్స్ దీంట్లో క్లియర్ గా లేదు ఎక్కడ. కాబట్టి ఇది డిస్హార్మనీకి గురి చేసి క్యాస్ట్ వైలెన్స్ పెంచడానికి ఇంకా ఉపయోగకారి అవుతుంది తప్ప ఇంకొక అవకాశం లేదు. 5వది ఏం చెప్పారండి, చిల్డ్రన్ అందరూ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో కూర్చోవాలనే విషయాన్ని చెప్పారు. పేర్లను బట్టి అక్కడ ఒకళ్ళకొకళ్ళు సహకారం చేసుకుంటూ స్కూల్లో కొంతమంది మిత్రులుగా, కొంతమంది సన్నిహితులుగా ఉంటారు. ఆ సన్నిహితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎడ్యుకేషన్ ఒకళ్ళకొకళ్ళకి షేర్ చేసుకుంటూ బుక్స్, ఇది పిల్లల యొక్క హార్మోనీలో కూడా చాలా డిఫరెన్స్ చూపిస్తుంది. ఆ విధంగా ఇప్పుడు ఎవరైనా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ ఉండొచ్చు, మీరు దాన్ని ఆ పేర్లు తీసుకొని వెళ్ళి కేవలం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లోనే ఉండాలి అంటే తప్పు.
ఐసైట్ ప్రాబ్లమ్స్ తోటి ఉన్న పిల్లలు ఉంటారు. ఇవన్నీ అడ్రస్ చేయలేదు వాళ్ళు ఎక్కడా కూడా. తర్వాత గర్ల్స్ అండ్ బాయ్స్ సీటింగ్ ఇష్యూస్ ని కూడా ఎక్కడా చేయలేదు. ఏదో ఏకపక్షంగా తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటూ వెళ్ళారు. దీంట్లో సైకలాజికల్ ఇంపాక్ట్స్ వస్తాయి. పిల్లవాడికి నేను ఫలానా వాడి పక్కన కూర్చుంటే నాకు చదువు బాగా వస్తోంది, నాకు ఈ మిత్రుడు బాగా చెప్తున్నాడు అని కూర్చొని చదువుకునేవాడు. నువ్వు ఇక్కడ కూర్చోడానికి వీల్లేదు, రేపటి నుంచి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఆ పక్కన ఉన్నవాడి పక్కనే కూర్చోవాలి అని చెప్తే సైకలాజికల్ డెవలప్మెంట్ లో ఆ పిల్లల యొక్క ఆలోచన విధానంలో చాలా తేడా వస్తుంది. ఇంకా దారుణమైనటువంటిది ఏంటంటే పంచాయత్ సిస్టమ్ ని స్కూల్స్ లోకి ఇన్వాల్వ్ చేస్తే అది పొలిటిసైజేషన్ అవుతుంది. లోకల్ బాడీస్ యొక్క కంట్రోల్ మొత్తం తీసుకొని వస్తే నీ పార్టీ గెలిస్తే నీ పార్టీ ఎడ్యుకేషన్ సిస్టము, ఇంకో పార్టీ గెలిస్తే ఇంకో పార్టీ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసి మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా ఆ పంచాయతీల పరం అయిపోతుంది. చిన్నప్పటి నుంచి పంచాయతీల నుంచే పిల్లల యొక్క మైండ్ కి వాళ్ళ యొక్క ఆలోచన విధానం అంటే కేవలం డిఎంకేఏ ప్రభుత్వము అనే ఆలోచన విధానాన్ని కూడా చొప్పించడానికి చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ పంచాయత్ లోకల్ బాడీస్ ని తీసుకొని రావడం అనేది ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మొత్తాన్ని కూడా హామ్ చేసి ఫ్యూచర్ లో కూడా వాళ్ళకి మంచి ఏమీ జరగకుండా చేస్తుంది. ఇలాంటి పొలిటిసైజేషన్ కూడా ఎప్పుడూ మంచిది కాదు. అదే విధంగా స్కూల్స్ వెల్ఫేర్ ఆఫీసర్ ని తీసుకొని వచ్చి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కోసం అక్కడ తీసుకొని వచ్చి పెట్టడం వల్ల ఇంప్లిమెంటేషన్ లో ఇది చాలా ప్రాబ్లమ్స్ చూపిస్తుందండి. మనకి ఎలాంటి ప్రాబ్లం చూపిస్తుంది అంటే మిస్యూజ్ ఆఫ్ పవర్. చిన్న పిల్లవాడి యొక్క బ్రెయిన్ మీదనే మిస్యూజ్ ఆఫ్ పవర్, మిస్యూజ్ ఆఫ్ లాస్, అబ్యూస్, వాళ్ళ పొజిషన్ ని బట్టి ఆ ఇంట్రెస్ట్ ని చూపించడము, ఇవన్నీ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ ని పూర్తిగా డెస్ట్రాయ్ చేసి అవతల బారేస్తాయి. ఇక ఈ వైలేషన్ ఆఫ్ కాంకరెంట్ లిస్ట్ 7th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ జరుగుతుందండి. సోషల్ జస్టిస్ ఫోర్స్ ఇండిపెండెంట్ గా పనిచేస్తుంది, యూనియన్ గవర్నమెంట్ కాకుండా. ఎడ్యుకేషన్ ఇప్పుడు కాంకరెంట్ సబ్జెక్ట్ కాబట్టి సెంటర్ స్టేట్ రెండు లెజిస్లేట్ చేస్తాయి. కాబట్టి ఇక్కడ కాన్స్టిట్యూషనల్ లాని కూడా వైలేట్ చేసి ఈ ఆస్పెక్ట్ ని కూడా దూరం పెట్టి అక్కడ పొలిటికల్ గెయిన్స్ కోసం అబ్యూస్ చేయడం, మిస్యూజ్ చేయడం. ఒకవేళ బీజేపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ అబ్బాయి అయితే ఒకలాగా ట్రీట్ చేయడం, కాంగ్రెస్ వాళ్ళ అబ్బాయి అయితే ఒకలాగా ట్రీట్ చేయడం, డిఎంకే అయితే ఒకలాగా, ఏఐఏడిఎంకే ఒకలాగా. ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో పంచాయతీని మీరు తీసుకొస్తే ఖచ్చితంగా పిల్లలకి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ లో కూడా పొలిటిసైజేషన్. గత కొంతకాలంగా మనం గమనిస్తే శర్మ గారు, కొద్ది రోజుల కిందట ఆయుధ పూజ అనేది ఎక్కడా కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో చేయకూడదంటూ ఒక జీవో కూడా తీసుకొచ్చారు. కర్ణాటకలో తీసుకొచ్చారు, ఇక్కడ తమిళనాడులో కూడా తీసుకొచ్చారు, ఒకేసారి తీసుకొచ్చారు. కానీ ఇప్పటికే అక్కడ అమల్లో ఉంది. మంగళసూత్రాలు అక్కడ ఈ పరీక్షలకు హాజరయ్యేటప్పుడు తీసేయాలని చెప్పి అది కూడా చేస్తున్నారు. అంటే ఇదంతా వరుసగా స్టెప్ బై స్టెప్ ఇదంతా చూస్తుంటే సిస్టమేటిక్గా ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే హిందుత్వం అనేది ఎక్కడ కూడా మా రాష్ట్రంలో కనిపించకూడదు, హిందువుల మీద ఏదో పగబట్టినట్టుగా ద్వేషం ఉన్నట్టుగా చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. బట్ బయటికి లేబులింగ్ మాత్రం మరోలా కనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళు చెప్తున్నది ఏంటి, కుల వివక్ష ఉండకూడదు, అందరూ సమానత్వం అనేటువంటి బయటకు చెప్తున్న కారణం అది. బట్ వాళ్ళ హిడెన్ ఎజెండా వేరే ఉన్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అవునండి, ఇందులో ఒక దారుణమైన అంశం ఏంటి అంటే మొట్టమొదట మంగళసూత్రాలు, గాజులు అవన్నీ తీయించేసి దారుణమైనటువంటి దాడి చేయటం ఒకటైతే, ఆయుధ పూజల్ని తీసేయటము ఇది ఎప్పటి నుంచో తరాలుగా మనకు వస్తూ ఉంది. ఒక బస్సు డ్రైవర్ బస్సుకు చేసుకోవడం, స్కూల్స్ లో ఆయుధ పూజ అంటే ఏముందండి, చిన్న చిన్న వస్తువులు వాళ్ళకి సంబంధించినటువంటి స్కూల్వి కాస్త అంత చెట్టుకి సంబంధించినటువంటి ఆకులు తీసుకొని వచ్చి ఒకళ్ళొకళ్ళు పంచుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేయడం. దీన్నంతా ఒక బ్రేక్ ఇన్ ఇండియా ఫోర్సెస్ రాజీవ్ దీక్షిత్ గారు ఏదైతే చెప్పారో ఆ బ్రేక్ ఇన్ ఇండియా, రాజీవ్ మల్హోత్రా బ్రేక్ ఇన్ ఇండియా ఫోర్సెస్ చాలా విశేషంగా పనిచేస్తున్నాయి. ఇవాళ భారతదేశంలో ఏ లాస్ వచ్చినా హిందూ ధర్మాన్ని నాశనం చేయడం ఎలా అనే దాని గురించే ప్రచ్ఛన్నంగా పనిచేస్తున్నారు తప్ప ఒక ధర్మ పరిరక్షణ కోసమో, ఓ ధర్మం కోసమో, లేదు ఒక కంప్లీట్ కాన్స్టిట్యూషనల్ ఒక సిస్టమ్ ని తీసుకొని వచ్చి డెవలప్ చేయాలి పిల్లల్లో అని ఆలోచించట్లేదు. రాజకీయాలని పిల్లల్లోకి ఎలా చొప్పించాలి, అందుకని ఆయుధ పూజలు ఆపేయడం ఇవన్నీ. మళ్ళీ ఈ రూల్స్ క్రిస్టియన్స్, ఇస్లాంకి వచ్చేటప్పటికి, లేదు మిగతా ఏదైనా వేరే రిలీజియన్కి వచ్చేటప్పటికి చాలా సరళతరం చేయటం. ఇది
అన్యాయమైనటువంటి చర్యలండి. ఈ ధర్మాన్ని నాశనం చేయడం కోసం పట్టుకున్నటువంటి పని. ఇక క్యాస్ట్ అట్రాసిటీస్ ప్రోన్ కూడా కాన్స్టిట్యూషన్ లో ఒక స్పెషల్ ఇంటెలిజెన్స్ యూనిట్స్ ని పెట్టి సాఫ్రానైజేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అని డిక్లేర్ చేసేటటువంటి పనిని కూడా భవిష్యత్తులో చేయబోతున్నారు. క్యాస్ట్ అట్రాసిటీస్ ప్రోన్ గా దీన్ని తీసుకొని వచ్చి మొత్తము చిన్న వయసు నుంచే పసి హృదయాలలో హిందూ ధర్మం పట్ల పూర్ణమైన వ్యతిరేక భావనలు కలిగించడం అనేది ప్రధానమైన ఎజెండాగా ఈ సంస్థలన్నీ యుఎస్ నుంచి, కొలరాడోల నుంచి, యుఎస్ నుంచి ఆర్గనైజేషన్ స్టార్ట్ అవుతున్నాయి. కెనడా, ఆస్ట్రేలియా, యూకే, జర్మనీ, చాలా ఇజ్రాయెల్, ఇలా అనేకమైనటువంటి ప్రదేశాల్లో, ఇటలీ, ఈ ప్రదేశాలన్నిటి నుంచి కూడా జపాన్ దాడి చేయడానికి సిస్టమాటిక్ అప్రోచ్ తోటి ప్రపంచ వ్యాప్తంగా కుట్రలన్నీ ఏకమై భారతదేశం మీద జరుగుతున్న కుట్రలు, ఈ సనాతన వైదిక ధర్మం మీద జరుగుతున్న కుట్ర. ఓకే శర్మ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.